ఈ రోజు ఒక వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యత, నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఒక మహనీయుడికి నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే ఎవరికి ద్రోహం చేస్తున్నావయ్యా నువ్వు? నిజంగా క్రైస్తవులుగా భక్తి ముసుగులో మనమంతా దేవుడికి మన కోసం ప్రాణం పెట్టిన యేసుకు అన్యాయం చేసే అన్యాయస్తులుగా మారిపోతున్నామర్రా. జాగ్రత్తర్రా. మిమ్మల్ని మీరు పరిశీలించండి వాక్యాన్ని. ఎవరి సంఘాలను చెబుతున్నాడు అవన్నీ? క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అంటున్నాడే. ఎందుకో తెలుసా? క్రీస్తే సంఘానికి అధికారి. క్రీస్తే సంఘానికి అధికారి. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులైన వారు, భక్తులైన వారు అవయవాలుగా ఉన్నారు, ప్రవక్తలైన వారు అవయవాలుగా ఉన్నారు. వాళ్ళని తీసుకుని శిరస్సుగా చేస్తావేంటయ్యా? పౌలే అడుగుతున్నాడు, నేనా మీకోసం ప్రాణం పెట్టింది? నేనా మీకు బాప్తీసం ఇచ్చింది? నా నామంలో ఇచ్చానా బాప్తీసం? ఆయన బాప్తీసం ఇచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనకు బదులుగా ఏంటి మీరు చేస్తున్న అధర్మం? నిలదీశాడు పౌలు. అడుగుతున్నాడు పౌలు, ఎందుకు నా క్రీస్తుని విభజిస్తున్నారు అని అడుగుతున్నాడు. రక్షకుడు నేడు పుట్టునని పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు రాసి చుక్క పెట్టడం కాదయ్యా. ఆ రోజేనా నీకు రక్షకుడు? నీ బ్రతుకు కాలం అంతా ఆయనే నీకు రక్షకుడు. మరి ఆయన పేరు ఎందుకు చెప్పు? ఆయన పేరు ఎందుకు సమాజానికి చూపించవు?